అందరికీ జై శ్రీరామ్. నేను తూనుగుంట్ల రాజేష్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ఎప్పటిలాగానే మళ్ళీ మనం పర్యటనకు బయలుదేరాము. అయితే ఈసారి పర్యటన ఆంధ్రప్రదేశ్ లో కాదు, ఒరిస్సాలో. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఒరిస్సాలో సంస్థ కార్యక్రమాలు విస్తరణలో భాగంగా ఈసారి పర్యటనకు వెళ్తున్నాను. మొత్తం ఇది 7 రోజుల పర్యటన. అయితే ఇది కేవలం ఒరిస్సానే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మొదటి రోజు మనం ఉదయం గుంటూరులో 8 గంటలకు బయలుదేరాము. ఈ రోజు మధ్యాహ్నం మనకు నర్సీపట్నంలో సమావేశం ఉంది. దాని తర్వాత రాత్రికి అరకులో సమావేశం ఉంటుంది. దారిలో రామకృష్ణ గారు ఉన్నారు, వారిని కలుపుకొని ముందుగా మనం నర్సీపట్నం వెళ్దాం. రామకృష్ణ గారిని పికప్ చేసుకున్నాము. మీకు ఆల్రెడీ వారి పరిచయమే. మనకు గతంలో అల్లూరి సీతారామరాజు కేంద్రంగా వారు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమాలన్నీ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కంబాలపాడులో విద్యాలయం, దేవాలయం నిర్మాణం కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇక్కడ సంగతులు, ఇక్కడ విశేషాలన్నీ కూడా రామకృష్ణ గారు చెప్తారు. జై శ్రీరామ్. మన రాజేష్ గారు అంత దూరం నుంచి మళ్ళీ గిరిజన ప్రాంతానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దాంతో పాటు రాజేష్ గారికి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఇక్కడ గిరిజనులు నిర్మించుకున్న రామాలయం, ఆ గిరిజన ప్రాంతంలో నిర్మించిన రామాలయం, అక్కడ అన్నప్రసాదం పెట్టారండి. మా రాజేష్ గారిని ఆ రామాలయం దగ్గర తీసుకెళ్లి అక్కడ అన్నప్రసాదం తినిపించడం అవన్నీ చేశాను. అక్కడి నుంచి బయలుదేరి మేము నర్సీపట్నంలో కొంతమంది కార్యకర్తలను కలవడానికి ఈ ఏజెన్సీ రోడ్డు కొత్తగా వేస్తున్న ఈ బైబస్ రోడ్ లో ఏడుంపుల ఘాటి అంటే చాలా మందికి ఇక్కడ పరిచయం. ఇది చాలా బాగుంటుంది. ఏడుంపుల ఘాటి మీదుగా మేము ఇప్పుడు నర్సీపట్నం వెళ్తున్నాం. జై శ్రీరామ్. మేము నర్సీపట్నం వెళ్లే ప్రయాణంలో కృష్ణదేవిపేట, ఈ కృష్ణదేవిపేటలో మా డివిడి ప్రసాద్ గారు ఇక్కడ ఈ ఏరియాలో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్ళకి కబురు పంపించి లొంగిపోవటం, ఆ లొంగిపోయిన తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి రాజేంద్రపాలెం అని చెప్పేసి ఉంటుంది. ఆ రాజేంద్రపాలెం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక చెట్టు కట్టేసి అల్లూరి సీతారామన్ కాల్ చేయడం జరిగింది. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే అంత్యక్రియలు చేసినటువంటి చోటు ఇది. అలాంటి ప్రదేశంలో మనం ఉన్నాం.